ఇంటి నిర్మాణంలో అవసరాలకు అనుగుణంగా మార్పులు వస్తూనే ఉన్నాయి. ఆలోచనలు అవసరాలకు అనుగుణంగా ఇంటి నిర్మాణం ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా డిజైన్లు చేస్తున్నారు. చిన్నపిల్లల కోసం ప్రత్యేక గదులు కూడా నిర్మిస్తున్నారు. మరి వృద్ధుల కోసం ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లాల్సి వస్తే పేరెంట్స్ పరిస్థితి ఏంటి? ఇప్పుడే ఆలోచనతో సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. ఇల్లు కొంటున్నా, దగ్గరుండి కట్టించుకుంటున్నా ప్రతిదీ నచ్చినట్లు ఉండేలా చూసుకుంటారు. ఇంట్లోకి రాగానే ఆకట్టుకునేలా ఇంటీరియర్, బంధువులు, అతిథులను ఆకర్షించేలా హాల్ నిర్మాణం, గృహిణీల అభిరుచులకు తగ్గట్టు వంటగది డిజైన్ చేసుకుంటారు. అయితే ఇంట్లో వృద్ధుల కోసం ప్రత్యేక నిర్మాణం, ఇంటీరియర్ డిజైన్లు రూపొందించడం ఇప్పుడు ట్రెండ్గా మారింది. విదేశాలకు వెళ్లి స్థిరపడుతున్న కుటుంబాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయితే తల్లిదండ్రులు మాత్రం ఊరు, దేశం విడిచిపెట్టి వెళ్లలేక ఇక్కడే గేటెడ్ కమ్యూనిటీల్లోనో, అపార్ట్మెంట్లోనో ఒంటరిగా కాలం గడుపుతున్నారు. వీరిలో వయస్సు పైబడిన కొద్దీ కొన్నిసార్లు ప్రమాదాల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓల్డ్ ఏజ్ హోమ్ లాగా ఎవరికో చారిటీ, ఎవరో దయాదాక్షలు బతకడం కాదు. వాళ్ళు సంతోషంగా, ప్రౌడ్గానే పదం నేను వాడను, సంతోషంగా మా ఓన్ హౌస్లో మేము ఉంటాను. నా ఇష్టం వచ్చినట్టుగా నేను బతుకుతాను. నాకు కావాల్సిన ఫెసిలిటీ ఎక్కడ ఉంది, నాకు కావాల్సిన కేర్ అక్కడ ఇంకొకరు. దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ కెన్ టేక్ కేర్ ఆఫ్ మీ. బటన్ నొక్కితే 24 hours ఒక అటెండెంట్ ఉంటాడు. సో అది అది వేరే చోట రాదు కదా. వృద్ధులకు అవసరాలకు అనుగుణంగా ఇంటి నిర్మాణంలో ఇంటీరియర్ డిజైన్లలో మార్పులు చేస్తున్నారు. 24 గంటల హెల్త్ కేర్ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. అత్యవసర సమయంలో బెల్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. వైద్య సేవలు అందుబాటులో ఉండే ఏర్పాట్లు చేశారు. వృద్ధుల కోసం యాంటీ స్కిడ్ ఫ్లోరింగ్, హ్యాండ్రల్స్ వంటి ఫీచర్స్ ఏర్పాటు చేశారు. సీనియర్ సిటిజన్స్ ను దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేస్తున్నారు బిల్డర్స్. ఈ టోటల్ మూమెంట్ కావచ్చు ఈ ఫ్లాట్లో. ఒక్క నుంచి వాకింగ్ మార్నింగ్, మీరు ఈవినింగ్ ఒకవేళ ఇక్కడ చూసారంటే ఒక 200 members పోయి ఉంటారండి. అండ్ ఎవ్రీ ఫంక్షన్, ఏ ఫంక్షన్ అయినా అంటే మీకు శ్రీరామనవమి అయినా అని, ఉగాది, ప్రతి ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేస్తారండి. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా వాళ్ళు అందరు యాక్టివ్గా పాల్గొంటారు. అందరు అంటే మా కాన్సెప్ట్ కూడా అదే, అందరు యాక్టివ్గా ఉండాలి. వాళ్ళ పిల్లలు ఎంతో దూరంలో ఉన్నాయని వాళ్ళ తల్లిదండ్రులు హ్యాపీగా ఉండాలనేది మా ఉద్దేశం. వృద్ధుల మానసిక ఆనందం కోసం కమ్యూనిటీలను అభివృద్ధి చేస్తున్నారు. వెంటిలేషన్తో కూడిన డైనింగ్ హాల్, కాఫీ షాప్, ఇండోర్ గేమింగ్ రూమ్, స్విమ్మింగ్ పూల్, యోగా, మెడిటేషన్ సెంటర్స్, వాకింగ్ ట్రయల్స్ వంటి సౌకర్యాలతో సంతోషకరమైన జీవనాన్ని అందిస్తున్నాయి. సమాన వయసు వారితో కలిసి సమయం గడపడంతో ఉత్సాహం పెరుగుతోందంటున్నారు వృద్ధులు. కేవలం క్యాంటీన్ ఫెసిలిటీ ఉంది కదా, ఓ ఇల్లు కొనుక్కుంటే, ఇక్కడ అపార్ట్మెంట్ కొనుక్కుంటే మిగతా అన్నీ మనం గడిచిపోతుంది కదా, అందరితోటి మనం ఉంటాం, మనతో అందరూ ఉంటారని ఇక్కడ కేవలం నిర్ణయించుకొని రావటం జరిగిందండి. అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. వాటర్ అనండి, ఇన్సైడ్ బాత్రూమ్స్ అనండి, ముసలివాడికి ఏదైతే ఇవ్వాలో అన్నీ ఇచ్చారు. ఇది పర్టికులర్గా ఈ ఫ్లోరింగ్ కూడానండి యాంటీ స్కిడ్ ఇవన్నమాట. ఇవి దాదాపు చాలా సంతృప్తిగా ఉన్నానండి నేను. సీనియర్ సిటిజన్ ఫ్రెండ్లీ కమ్యూనిటీల్లో 15కు పైగా ఎమ్యూనిటీస్ ఏర్పాటు చేస్తున్నారు బిల్డర్స్. నగరంలో సేఫ్ అండ్ స్మార్ట్ హోమ్స్ కాన్సెప్ట్ విస్తరిస్తోంది.